జయలలిత గారు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇవాల్టి మా గెస్ట్ కూడా అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతారు. జయలలిత గారు చాలా అందంగా ఉంటారు. ఇవాల్టి మా గెస్ట్ కూడా చాలా అందంగా ఉంటారు. యాక్చువల్లీ స్పీచ్లెస్ బికాస్ యూర్ కంపేరింగ్ మీ విత్ జయలలిత గారు. లేదండి ఇంగ్లీష్ ఎందుకంటే నాకు తెలుగు ప్రాపర్గా రాదు కదా, అందుకని ఇంగ్లీష్ మాట్లాడతాను అంతే. మధ్యలో మీరు ఇండస్ట్రీని వదిలి ఒక జాబ్ చేశారు అంటారు, నిజమేనా? మీకు నా సో మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. అవును, నేను ఇండస్ట్రీకి వచ్చేప్పుడు నేనేమనుకున్నానంటే ఇండస్ట్రీ నన్ను చాలా బాగా వెల్కమ్ చేస్తారేమో అనుకున్నాను. బట్ రాంగ్ అది. అంటే వీళ్ళందరూ నా హౌస్కి వస్తారు, ఐ నో దెమ్ సో వెల్, బట్ దే బిహేవ్ విత్ మీ వెరీ డిఫరెంట్. అదంతా నాకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. మీరు అడిగారండి, ఎవరన్నా హెల్ప్ అడిగారా? అంటే అడిగాను, అంబరీష్ గారే నన్ను తీసుకువచ్చారు కదా ఇండస్ట్రీకి. అడిగితే అంత ఎంకరేజ్ చేయలేదండి. మంచిదే జరిగింది అనుకుంటాను. మొత్తం 150 ఫిల్మ్స్ చేశారు కదా మీరు. అంటే నేను నెగిటివ్ రోల్స్ చేస్తాను ఎక్కువ. కానీ తెలుగు వాళ్ళు మిమ్మల్ని నెగటివ్ అంటే అసలు చూడరు. మీరు కన్నడ మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలని నాకుంది. అంటే నేను మీ కన్నడ సినిమాలు చూశాను. ఏదో ఒక 2 డైలాగులు కన్నడలో చెప్పండి మేడం. అంటే డైలాగ్ కాదు, ఇలా మాట్లాడను. కన్నడలో మాట్లాడినా నేనా వచ్చిరాను కన్నడలో మాట్లాడినా నేను నేర్పిస్తాను మీకు. ఇది కాఫీ సుಮ್ಮನೆ ఇಟ್ಟಿದ್ದೀರಾ ಅಥವಾ ನಾವು ಕುಡಿಬೋದಾ? ఏమో మీరు చెప్పింది అర్థం కాలేదు. ఒక పాడనా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మణి 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 మణిಗೊಂದು ದಾರ. ದ ಸಾಂಗ್ ಇಸ್ ಲೈಕ್ ಟಾಕಿಂಗ್. ఓకే. ದಾರ ಜೊತೆ ಮಣಿ ಸೇರಿ ಚಂದದೊಂದು ಹಾರ. ತಾನಿ ತಂದಾನ ತಂದನ ತಂದಾನ ತಂದನ ತಂದಾನ ತಂದನ ತಂದಾನನ. మేబీ ధైర్యంగా ఆన్ రికార్డ్ అనేస్తున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీ ఒక అందమైన అమ్మనైతే కనిపెట్టగలిగింది, కానీ ఒక అందమైన నాన్నని మీ స్థాయిలో మీకు పేరుగా ఉండి అంత అందమైన వాళ్ళు కనిపెట్టలేకపోయారు. మీ హస్బెండ్ మంచి నటులు, డైరెక్టర్, వాట్ నాట్ చాలా ఉన్నాయి. ఎలా మీ తొలి ప్రేమ? He is the best person. Nothing to compare with me. I don't compare. I keep him very high. మీకు ఇన్ని స్ట్రాంగ్ అభిప్రాయాలు ఉన్నాయి, ఇంత నాలెడ్జ్ ఉంది, కానీ మీకు ఒక దురలవాటు ఏంటంటే మీరు అడిగారు నన్నే ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు, ఇందుకే చేయాలనుకున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేదే మనకి పుట్ ఆఫ్ అయిపోతుంది. దే ఆర్ షోయింగ్ దేర్ ఇంటెలిజెన్స్ టు అస్. అప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్స్కి వీ హ్యావ్ గాన్ పుట్ ఆఫ్. యూజువల్గా ప్రతి ఇంటర్వ్యూకి ముందు మీ సర్కిల్లో ఒకళ్ళిద్దరిని అడుగుతాం కదా, అలా నేను రావు రమేష్ గారిని అడిగారా? మేడం గురించి మీకు తెలిసినవి ఏమన్నా ఒక 2 ముక్కలు చెప్పండి సార్. ఏమన్నారు? ఆయన ముందు చెప్పిన మాట, చెర్రీతో ఎలా ఉంది మీ అనుబంధం? బ్రూస్లీ చేశారు కదా, రామ్ చరణ్. వెరీ కూల్ and you know that lazy kind of a boy is. I asked him, Charan, when are you going to have a baby? He said, I'm a baby. When will I have a baby? నాగార్జున గారితో నేను 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ ఉన్నప్పుడు గీతాంజలి ఇవన్నీ చూసానండి నేను. సో అప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఇలాంటి మ్యాన్ ఉండాలి మా లైఫ్లో అని, అలా ఉంటుంది కదా. అదే ఆ క్రష్, ఏదో ఒకటి. సో ఫస్ట్ క్రష్ అనొచ్చా నేను నాగార్జున గారితో? అవునండి. Hi, I'm Pavitra Lokesh. Watch my interview Coffee with Yamuna Kishore on iDream.